హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుష్మిత ఫుడ్ మెనూ ఛానల్. ఈరోజు నేను మీ ముందుకు ఒక సరికొత్త రెసిపీతో వచ్చాను. అదే గోంగూర చికెన్ అనేది ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు చూద్దాం రండి. అయితే చూసారా ఫ్రెండ్స్, నేనైతే గోంగూర బాగా కడిగి శుభ్రం చేసుకొని ఒక పక్క ఉంచుకున్నాను. అలాగే స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని చికెన్ అనేది ఆయిల్ వేసి వేయించుకుంటున్నాను ఫ్రెండ్స్. తర్వాత కాస్త కరివేపాకు అనేది యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. అలాగే ఉల్లిపాయ ముక్కని ప్యూరీలాగా తయారు చేసుకొని చికెన్లో యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని చూడండి చక్కగా కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకోవడం వల్ల అంటే పచ్చివాసన అనేది ఏమీ ఉండదండి. చాలా బాగా వేగుతుంది చికెన్ అనేది. తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నానండి. కొంచెం గరం మసాలా యాడ్ చేసుకున్నాను. చక్కగా కలుపుకున్నాను ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా కలుపుకున్నాను. చికెన్ అనేది అసలు ఏమాత్రం కూడా పచ్చివాసన అనేది రాదు. కొంచెం చికెన్ మసాలా అనేది యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఒకసారి అలాగా కలుపుకున్నాను. చాలా గ్రేవ్గా చాలా దగ్గరగా అవుతుంది ఫ్రెండ్స్. కాస్త మూత పెట్టుకున్నాను. ఇప్పుడు చాలా అంటే చాలా దగ్గరగా అయ్యి ఆయిల్ అంతా పైకి వస్తుంది. చూసారుగా, మనకి లిడ్ లోపల నుంచి కనిపిస్తుంది. ఆయిల్ అంతా చక్కగా పైకి తేలిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మరలా మూత తీసుకొని చక్కగా ఒకసారి కలుపుకోవాలి. వాసన అయితే చాలా అంటే చాలా స్పైసీగా చాలా బాగా వస్తుంది. అప్పుడు టమాటా అలాగే యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. చికెన్ ముక్కలు బాగా ఉడికిన తర్వాత మాత్రమే టమాటాని యాడ్ చేసుకోవాలి. అప్పుడు జ్యూస్లో చక్కగా కలిసిపోయి పచ్చి వాసన అనేది ఏమీ రాకుండా ఉంటుంది. టమాటా వేసుకున్న తర్వాత చక్కగా ఇలాగా కలుపుకున్నాను. చూసారుగా, ముక్కలు అయితే చక్కగా అన్నిటికీ అద్ది పెట్టుకుని ఉంది. అలాగే ఇప్పుడు మనం గోంగూర అనేది యాడ్ చేసుకున్నాను. నేను గోంగూర అనేది కడిగిన ఆకుల్ని శుభ్రంగా ఒక 5 మినిట్స్ బాగా ముద్దగా అయినంత వరకు ఉడికించుకొని ఆ తర్వాత మాత్రమే నేను చికెన్లో అనేది యాడ్ చేసుకున్నాను. దానివల్ల మంచి స్మెల్ అయితే వస్తుంది, అద్దిరిపోతుంది ఫ్రెండ్స్. నాకైతే చూస్తుండగానే అసలు తినేయాలి అనిపించేంత ఆకలేసి వస్తుంది చూడగానే. చూడండి చాలా జ్యూసీగా ఎంత బాగా అసలు గోంగూర వేసామా ఏంటా అన్నట్లు కలిసిపోయింది జ్యూస్లో. అంత బాగా స్మాష్ అయ్యింది. అప్పుడు కాస్త వాటర్ యాడ్ చేసుకొని మనము ఒకసారి కలిపి పెట్టుకొని మూత పెట్టుకోవడమే ఫ్రెండ్స్. చూడండి నేనైతే మూత పెట్టుకున్నాను. ఒక 2 విజిల్లు మాత్రమే నేను చికెన్ని పెట్టుకుంటున్నానండి. ఎందుకంటే ఇది బ్రాయిలర్ కోడి కాబట్టి 2 విజిల్స్ అనేది సరిపోతుంది. ఇంకా మెత్తగా అయిపోతుంది కాబట్టి ఎక్కువ విజిల్స్ ఏం పెట్టకూడదండి. 2 విజిల్లు అయితే సరిపోతుంది. చూసారుగా, నేనైతే చల్లారిన తర్వాత కుక్కర్ మూత అనేది ఓపెన్ చేసి చూస్తే ఆయిల్ అంతా పైకి తేలిపోయి అబ్బబ్బా ఎంత మంచి వాసన వస్తుందంటే అంటే చాలా మంచి వాసన వస్తుంది, చెప్పలేను అసలు. చూడండి ఈ విధంగా నూనె అంతా పైకి తేలిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీరతో అలా గార్నిష్ చేసుకొని ఒక్కసారి కలుపుకున్నాను. చూడండి ముక్క అయితే చాలా బాగా ఉడికిపోయాయి. మీకు ఒక ముక్కని అనేది ఎంత బాగా ఉడికింది అనేది చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, నేను ఇదిగోండి మాంసం ముక్కనైతే తీసుకొని మీకు ఎంత బాగా ఉడికిందో చూపిస్తున్నాను. ఇలా చేయితో ఇలా పెట్టగానే ముక్క అనేది చక్కగా ఉడికిపోయి వేడింది ఫ్రెండ్స్. ఇదిగోండి ఇంకా మా పిల్లలకైతే పెట్టేసాను. గోంగూర చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. రెండైతే మరొక పట్టు పట్టేద్దాం.
చాలా బాగుంది. చికెన్ అయితే మెత్తగా ఉంది, నాకు భలే నచ్చింది. చాలా బాగుంది. చాలా బాగుంది. చాక్లెట్ పెట్ట